అందరికీ నమస్కారం. నేను జాకిర్ హుసేన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మాట్లాడుతూ యోగాంధ్రకి 330 కోట్లు ఆయన అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు రిషికొండకి కూడా 250 లోపే ఆయన అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఒకసారి వీటి మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కామెంట్స్ మీరు సమర్థిస్తారా? 330 కోట్లు అట్లానే రిషికొండ ప్యాలెస్ కి కూడా అయిన వాటికి చాలా తక్కువగా చెప్పడం జరిగింది. ఏం చెప్తారు సార్? అదే కదా జగన్మోహన్ రెడ్డి తెలివి. హ్మ్. అది అతి తెలివి అనాలా, లేకపోతే కన్నింగ్ నేచర్ అనాలా? అంటే ఇప్పుడు ఒకటి, నిన్న అతను మాట్లాడుతూ మీడియాను ఉద్దేశించి ఎవరో ప్రశ్న అడిగారు మీడియాలో, ఇది ఋషికొండ అయిన ఖర్చుతో 2 మెడికల్ కాలేజీలు వచ్చాయని ముఖ్యమంత్రి అంటున్నారు, మీ రెస్పాన్స్ ఏంటంటే, వెంటనే మనాడు మామూలు తెలుగు వెళ్ళాడా ఏంటి, ఋషికొండకి అయ్యే ఖర్చుతో 2 మెడికల్ కాలేజీలు అన్నాడా? అంటే ఏంటి, మెడికల్ కాలేజీకి 500 కోట్లు, దీనికి మనం పెట్టింది 230 కోట్లు అని తగ్గించేద్దాం అంటూ, దానికి ఎంత ఖర్చు పెట్టారు? ఋషికొండకి 500 కోట్లు ఖర్చు పెడితే దాన్నేమో సగం తగ్గించేశాడు, 230 240 అయ్యింది అంటాడు. యోగాంధ్రాకేమో 5-6 రెట్లు ఎక్కువ చేసి చెప్తాడు. ఏంటి, 330 కోట్లు ఖర్చు పెట్టారు యోగాంధ్ర. ఆ మ్యాట్లకి ఎంత ఖర్చు పెట్టారు, యోగా మ్యాట్లకి? అమెజాన్ లో రేట్లు ఎంత? వీళ్ళు 50% ఎక్సెస్ వేశారు, కావాలంటే చూసుకోండి. అంటే ఇప్పుడు ఒకటి, తను ఏది చెబితే అది నమ్ముతారని జనం మీద చులకన. తన చేతుల్లో మీడియా ఉంది, తను చెప్పింది మళ్ళా ప్రచారం చేసేటటువంటి వంది మాగదులు ఉన్నారు. యోగాంధ్రాకి ఎంత ఖర్చు అయిందమ్మా? 50 కోట్లు 60 కోట్లు ఖర్చు అయితే మొత్తం కేంద్రం ఇచ్చింది. ఆ డబ్బు కేంద్రం రీఇంబర్స్ చేస్తే వీళ్ళు ఖర్చు పెడితే తప్పేముంది? ఇప్పుడు ఋషికొండకి ఇవాళ అతను మాట్లాడుతూ ఏమంటాడు, రాజభవనం కట్టాను, విశాఖకే అది మణిహారం అంటాడు. అంటే ఋషికొండ మీద ఇంకా మోజు చావలేదా, మోజు తీరలేదా? సార్, అట్లానే మాట్లాడుతూ రిషికొండకి అలానే పుతిన్ గారికి లింక్ చేసి మాట్లాడడం జరిగింది కదా సార్. సో అది అసలుకి ఎలా చెప్పుంటారు మీరు చెప్పండి ఒకసారి. ఎవరికి అర్థం కాలేదు కూడా. గవర్నర్ గారు వచ్చినా ఉండొచ్చు, ప్రధాని వచ్చినా ఉండొచ్చు, లేకపోతే పుతిన్ వచ్చాడు మొన్న, పుతిన్కి ఇవ్వచ్చు కదా, పుతిన్ కనుక వస్తే విశాఖపట్నం అంటాడు. అంటే నువ్వు కట్టింది దేనికోసం? ఆ రోజు నువ్వేమని చెప్పావు, నేను ఇక్కడే కాపురం ఉంటానన్నా. ఆ రోజు రోజా వీళ్ళందరూ వచ్చి మరి ప్రారంభోత్సవం చేశారు కదా, ఈయన స్వామీజీ ఎవరో ఉన్నాడు ఒక ఆయన అక్కడ, స్వరూపానంద స్వామి, ఆయన తీసుకొచ్చి అక్కడ పూజలు చేయించాడు కదా. అంటే విధ్వంసం చేశాడు, ఋషికొండకి గుండు కొట్టాడు, దగ్గర దగ్గర 1000 మొక్కలు నాశనం చేశారు. అప్పట్లో సిపిఐ నారాయణ దానిపైన పోరాటం చేశాడు. ఆయన కనీసం అడుగు కూడా పెట్టనివ్వలేదు, అక్కడికి రానివ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాల్సి వచ్చింది పర్మిషన్. అది హరిత రిసార్ట్ అని ఉండేది అంతకు ముందు. దగ్గర దగ్గర దానికి సంవత్సరానికి ఒక 10 కోట్లు ఏమో వచ్చేది దాని మీద, అద్దెల మీద. ఇప్పుడు ఇప్పుడు సంవత్సరానికి 10 కోట్లు కరెంటు బిల్లు అవుతుంది. అంటే 10 కోట్లు ఆదాయాన్ని పోగొట్టాడు, 10 కోట్లు కరెంటు బిల్లే అయ్యేటట్టుగా కట్టాడు. నువ్వు సంపద సృష్టించావా, నువ్వు విధ్వంసం సృష్టించావా? జగన్ సృష్టించింది సంపద కాదు. అతను ఏమంటాడు, అబ్బో నేను అసలు సంపద సృష్టించా, ఋషికొండ కట్టా, మెడికల్ కాలేజీలు కట్టా, ఆర్బీకేలు కట్టాను అంటాడు. కట్టావా? మెడికల్ కాలేజీలు పూర్తి చేసావా? 17 మెడికల్ కాలేజీలు కాదు అతను కట్టింది, 17% పనులు చేశాడు, 17% బిల్లులు ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఇవాళ సివి రప్పలరాజు లేకపోతే గుడివాడ అమర్నాథ్ వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారు, బ్రహ్మాండంగా మళ్ళా జగన్ చెప్పిందే చెబుతున్నారు. దున్నపోతు ఈనింది అని జగన్ అంటాడు, దోణగట్టే అంటాడు అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్. అరే దున్నపోతు ఏంటి, అది ఈనుద్దా ఈనదా, మనం అసలు ఏం మాట్లాడుతున్నాం అనే కనీసపు ఇది కూడా వీళ్ళకి లేదంటే ఆలోచన. అంటే జగన్ దూకమంటే పోయి దూకటమేనా వీళ్ళ పరిస్థితి? మనకు అదే కనపడుతుంది. ఒకటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేనేమనుకున్నానంటే, ఆయన రైతులు అంటున్నాడు కదా, ఏదో అరటికాయలు అన్నాడు పులివెందుల, లేకపోతే బంగారుపాలెం, అక్కడ పోయి పుంగనూరు
మామిడికాయలు అన్నాడు తిరుపతిలో. లేదు ఇంకో చోట ఏదో పొగాకు అన్నాడు పొదిలెల్లి. గుంటూరు వెళ్ళి మిర్చి అన్నాడు. రైతు సమస్యల మీద గవర్నర్కి వినతి పత్రం ఇస్తాడేమో అనుకున్నాను. అది వదిలేశాడు. అబ్బే ఆ పని చేస్తే పాపం రైతులు ఓట్లు వేస్తారు కదా వీళ్ళ పార్టీకి. అసలు లేని మెడికల్ కాలేజీలు ఉన్నట్టుగా సృష్టిస్తాడు. కట్టని కట్టినట్టుగా సృష్టిస్తాడు. నువ్వు కట్టావా ఆ పాడేరు మెడికల్ కాలేజ్? అసలు టెండర్లు పిలిచారా? ఎస్ సార్. 2% కంప్లీట్ చేశారు నర్సీపట్నం కాలేజీ. అది అక్కడికి వెళ్ళి నేను చూపిస్తానంటాడు. 11 కోట్లు ఖర్చు పెట్టారు. ఏది మచిలీపట్నం మెడికల్ కాలేజీకి దాన్ని ఖర్చు పెట్టింది 11 కోట్లతో మెడికల్ కాలేజ్ అయిపోద్దా? ఎస్ సార్. ఈ రిషికొండకి పెట్టే మనీ అంతా కూడా కాలేజీలు కట్టినట్టయితే అయిపోయేది అని కూడా విమర్శలు కూడా వస్తున్నాయి సార్. ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఋషికొండ మీద మోజు జాల మోజు తీరలేదు అనమాట. అది అతనికి రాత్రి కూడా కల్లోకి వస్తుంది ఋషికొండ. అంటే ఇప్పుడు అతను నిన్న ఋషికొండ గురించి మాట్లాడుతూ అదే అంటోంది. 36 లక్షలు బాత్ టబ్ పిలుస్తోందా? 15 లక్షలు కమోడ్ పిలుస్తోందా రమ్మని తన్ని? డబ్బు ఎంత దుర్వినియోగం చేశాడు, ఎంత దోపిడీ చేశాడు, దుబారా చేశాడు. ఎస్ సార్. అంటే ఇప్పుడు నీ డిజైనర్ కోసం నువ్వు 450 కోట్లతో ప్యాలెస్ కట్టేస్తావా? ఎంత ఇచ్చావు ఆమెకి, ఆ డిజైనర్కి? దగ్గర దగ్గర మరి ఒక 100 కోట్లు ఆ డిజైనర్కి ఇచ్చాడన్నారు. ఆమెతో సెట్టింగ్ లేపిస్తారు. ఏది టీటీడీ? నువ్వు వెళ్ళాలి ఎక్కడికి? తిరుపతి గుడికి వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకోవాలి. తిరుమల నువ్వు వెళ్లకుండా నీ ఇంట్లోనే టీటీడీ సెట్టింగ్ వేయించుకుంటావా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఆ డిజైనరు వాళ్ళ ఇంట్లోనే సెట్టింగ్ వేయించడం. అంటే జగన్మోహన్ రెడ్డి అతను కట్టుబడిగా చేసింది సెట్టింగులు, సినిమా సెట్టింగులు అన్నమాట. ఒక లగ్జరీ, భోగ విలాసాలు. ఇప్పుడు ఋషికొండలో కట్టిన డబ్బులతో 2 మెడికల్ కాలేజీలు వచ్చాయి అనేసరికి ఈయనకి పెరపెర పడతారు. ఋషికొండకి అయ్యే డబ్బులతో 2 మెడికల్ కాలేజీలు ఏముందో, అతని కంపెనీకి ఇచ్చిన యాడ్స్ తో మరి 2 మెడికల్ కాలేజీలు అవుతాయి, పూర్తవుతాయి. 600 కోట్లు సాక్షి యాడ్స్. ఎవరు తిన్నట్టు ఆ సొమ్ము? 2 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కదా. నువ్వు నీ గాలి తిరుగుళ్ళు, అదే గాలి అంటే అదే ఏది ఆ పంఖ, ఆ హెలికాప్టర్లు లేకపోతే ఆ స్పెషల్ ఫ్లైట్లు తిరుగుళ్ళకి 223 కోట్లు. ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయేది. పొలాల్లో సర్వే రాళ్ల మీద ఎవడన్నా ఫోటో ఎంచుకుంటాడా? ఆ పొలాల్లో సర్వే రాళ్ల మీద ఫోటోలకి 700 కోట్లు ఖర్చు పెట్టాడు. 3 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి వాటితో. 3000 కోట్లు రంగులు ఖర్చు పెట్టాడు. ఏది చంద్రబాబు కట్టినటువంటి బిల్డింగులకి వీళ్ళ పార్టీ రంగులు వేసుకోవడానికి 3000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎన్ని మెడికల్ కాలేజీలు అవుతాయి చెప్పు? మొత్తం 11 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయాయి. అంటే తప్పు నువ్వు చేస్తావు, ఆ నేరం చంద్రబాబు మీదకు తోస్తాడు. ఎస్ సార్. ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ అంటే పెట్టుబడిదారులను కూడా బెదిరించే విధంగా జైల్లో వేస్తాను నెక్స్ట్ అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. వాటిని గురించి ఏం చెప్తారు సార్? అదే మంత్రి సత్యకుమార్ అన్నాడు కదా, నన్ను జైల్లో పెట్టి అన్నాడు. పెడతాడా మరి మంత్రిని జైల్లో? లేదు, అసలు ఈ పాలసీ తెచ్చినటువంటి, ఈ పాలసీకి శ్రీకారం చుట్టినటువంటి ప్రధాని మోడీని జైల్లో పెట్టమన్నాడు. పెడతారా? ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని అంటున్నాడు కదా, అప్పుడు ఆ పీపీపీ మోడల్ కి అది మరి ఆ పాలసీ ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ను జైల్లో పెడతాడా అని అడిగారు. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ జైల్లో పెట్టినందుకే కదా మీ వాళ్ళంతా జైలుకి వెళ్తున్నారు. ఇంకా జైలు జైలు అనే భాష ఏంటి? ఇప్పుడు వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా అంటే నువ్వు జైలుకి వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. అందుకే పాపం జైలు 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 అని కలవరిస్తున్నట్టున్నాడు. సార్ ఇప్పుడు యోగాంధ్ర గురించి కూడా మాట్లాడుతూ 300 కోట్లు పైన అయింది అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు కదా సార్, వాటి గురించి ఏం చెప్తారు? అదే ఏది బొంకర పోలిగా అంటే మా ఊళ్ళో మిరియాలు తాటికాయలంతా అన్నాడంట. అంటే పోలిగా అనకూడదు, బొంకర జగన్ గా అంటే మా ఊళ్ళో మిరియాలు తాటికాయలంతా అంటాడా? యోగాంధ్ర 330 కోట్లు అంటే అట్లాగే ఉందన్నమాట. అంటే జగన్ బొంకులు, ఏది అబద్ధాలకి ఆకాశమే హద్దా? ఇప్పుడు నీ అబద్ధాలను ప్రజలు తిరస్కరించినా కూడా నీలో మార్పు రాకపోతే
ఉమ్. ఎలిక తోక తెచ్చి అందాక ఉతికినా ఏంటి నలుపు నలుపే గాని తెలుపు ఎస్ సార్. రాదు. జగన్ని ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదా? ఇప్పుడు ఇంకెంత ఉతకాలి? ఇప్పుడు 151 సీట్లు ఉన్నాడు, ఉతికారు 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 11 సీట్లకి తెచ్చారు. ఇంకా తెలుపు రాకపోతే ఎస్ సార్. ఆ 11 కూడా పోతాయి. ఉం? ఎస్ సార్, రీసెంట్ గా కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ అయిందంటారా సార్? కోటి సంతకాలు అట్ర ఫ్లాప్. ఏముందయ్యి అవి కోటి సంతకాలు కాదు, కోడి గీతలు అన్నారు కదా. ఉం? ఎస్ సార్. ఆ? అవి కోడి గీతలు అని ఎవరన్నారు? మంత్రి చెప్పాడు కదా. అవి కూడా ఫోర్జరీ సంతకాలు అనమాట. ఓకే. ఫోర్జరీ సంతకాల్లో వీళ్ళకి పేటెంట్ రైట్ వీళ్ళదే కదా. ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదో ఆ కేసు కూడా ఉంది అతని పైన. ఒక సంతకం ఏం కర్మ, కోటి సంతకాలు ఫోర్జరీ చేసి పారేశారా? అసలు వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? అన్ని సంతకాలన్నా పెట్టించారా? ఓకే సార్, థ్యాంక్ యూ.